ఎంపీలందరినీ కలుపుకొని వెళ్తూ సమష్టిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులు చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ నామినేషన్లు వేశారు. అమరావతిలోని అసెంబ్లీలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఢిల్లీలో గళం వినిపిస్తూ పార్టీ తమపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు. మేము ముగ్గురు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి ఈ పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాజ్యసభలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీస్తున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ, జై తెలుగుదేశం కార్యకర్త. ఎట్టి పరిస్థితుల్లోని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీల్లో యువకుడన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది ఇది పార్టీ మూలం. అంటే పార్టీ రూట్స్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకి అతి పెద్దపేట వేసి వెన్నెముక్కలా నించోపెట్టారు ఆయన. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న మహానాడులు వేదిక మీద ఎంతో మంది యువకులు, ఎంతో మంది కొత్త మొహాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, గలమెత్తుతున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఈరోజు నేను కష్టపడినందుకు బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈరోజు ఆలోచించారంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే ఏంటంటే కార్యకర్తని తీసుకొచ్చి అధినాయకుడి కింద సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఆలోచన విధానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడూ కూడా చరిత్రలో జరగలేని విధంగా ఈ సెలక్షన్ ఈ విధంగా జరగడం అనేది సంతోషకరమైన విషయం.